ఆ దేశాలు ఫ్రీడమ్ సాధించుకోవటం కోసం చాలా మంది చనిపోయారు, చాలా బ్లడ్ షెడ్ జరిగింది. కానీ మన దేశం ఫ్రీడమ్ సాధించుకోవటం ఒక వినూత్నంగా జరిగింది. అది ప్రపంచానికే ఒక కొత్త కాన్సెప్ట్ని ఇవ్వగలిగింది. అదే నాన్ వైలెన్స్, నాన్ కోఆపరేషన్ గివెన్ బై గాంధీజీ అండ్ అదర్స్ freedom fighters. It was never before in any other country. India has created this concept of non-violence and non-cooperation and got the freedom in a very, very interesting way, very peculiar way. That is the speciality of the freedom movement of our India. Other thing is, what is it we have done in the last 8 years? First thing is, having so many religions, communities, castes and other things, we are together. 148 crores of people are together. This is the biggest democracy in the world. That is not a simple thing. We are all with different languages, different religions, different communities. We are together. That is the biggest thing of our biggest democracy. And the other thing is, the progress is wonderful. So, yes, we are able to, produce the food for the 148 crore people without any problem. Not only that, for the entire country, we have food in store for another 2 years. ఇంకా 2 సంవత్సరాలు పంటలు పండకపోయినా ఫుడ్ అయితే ఉంది మన దగ్గర. సో అట్లానే 1/3 of the doctors of America are from India. 1/3 of the engineers of the world are from India. And we are in the 6th position in the space research. These are the progress of our country. Yet there are many issues. Definitely there are issues, corruption, infrastructure issues and other issues. I hope and I wish that it would be solved. మీరుగా ఏం చేయాలి అంటే ఈ ఫ్రీడమ్ని రెస్పాన్సిబుల్ ఫ్రీడమ్గా భావించాలి. ఫ్రీడమ్ వచ్చిందని మన ఇష్టం చెప్పి మాట్లాడకూడదు. ఫ్రీడమ్ వచ్చిందని వేరే వాళ్ళు ఇన్సల్ట్ చేయకూడదు. ఫ్రీడమ్ ఉందని ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద ప్రవర్తించకూడదు. ఇష్టం వచ్చిన డ్రైవింగ్ చేయకూడదు. ఇష్టం వచ్చినట్టు వాకింగ్ చేయకూడదు. దేర్ మస్ట్ బి రెస్పాన్సిబుల్ ఫ్రీడమ్. దట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్. దట్ ఈస్ ద వండర్ఫుల్, దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మోల్డ్ యువర్ సెల్ఫ్ టు బిల్డ్ దిస్ కంట్రీ. ఈ దేశాన్ని నిర్వహించాలంటే మీరు రెస్పాన్సిబుల్ ఫ్రీడమ్తో రెస్పాన్సిబుల్ సిటిజన్స్కి అయితేనే అవుతుంది. దానికి మీరు బేసిక్ థింగ్స్, మీరు హెల్త్ బాగుండాలి. దట్ ఈస్ ద బెస్ట్ ఫస్ట్ థింగ్. హెల్త్ షుడ్ బి గుడ్. ఐఎమ్ హ్యాపీ దట్ సీయింగ్ ద ఎన్సిసి అండ్ ఆల్సో పిరమిడ్స్ అండ్ ఆల్ దట్. మిగతా పిల్లలు కూడా అట్లానే అంత ఎనర్జెటిక్గా, అంత టీమ్ స్పిరిట్తో ఉండాలని నేను ఆశిస్తూ ఉంటాను. మీరు బాగా తిని ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసి ఈ ఎన్సిసి లాంటి దాంట్లో పార్టిసిపేట్ చేసి, లేకపోతే ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి బేసికల్లీ యూ మస్ట్ బి స్ట్రాంగ్. ఎందుకు నేను ఎంత చెప్తున్నానంటే ఈ హెల్త్ గురించి. మన యంగెస్ట్ కంట్రీ అంటే యంగ్ పీపుల్ ఎక్కువ ఉన్న కంట్రీ, యూత్ ఎక్కువ ఉన్న కంట్రీ. కానీ మనం ఇక్కడ యూనివర్సిటీలో అడ్మిషన్ అయిన తర్వాత టెస్ట్ చేస్తే 25-30% ఆఫ్ ద ఉమెన్ ఆర్ ఎనీమిక్. దే డోంట్ హ్యావ్ ద ఎనఫ్ బ్లడ్. అఫ్కోర్స్ మన స్కూల్స్ కాలేజీలు వాళ్ళు కాకపోవచ్చు, మిగతా చోట్ల ఫుడ్, ఎక్సర్సైజ్ ఏమీ లేకపోవటం వల్ల ఏదో అయ్యుండొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ అలార్మింగ్ థింగ్. 25, మామూలుగా 5-6% ఉండొచ్చు. 25-30% ఆఫ్ ద గర్ల్ స్టూడెంట్స్ ఆర్ ఎనీమిక్. దట్ ఈస్ ద మోస్ట్ వరీయింగ్ థింగ్. అందుకని మీరు హెల్త్ బాగా తిని ఇట్లా